తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా గెలిచి వైసీపీకి వెళ్ళి తొత్తర మాటలు మాట్లాడేటువంటి గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అరెస్టుకి కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు వల్లభనేని వంశీని అరెస్టు చేయమని కోర్టు ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? మరి ఇప్పుడు పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేస్తాడా? వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, పారిపోయాడా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వల్లభనేని వంశీ అనేటువంటి పనికిమాలిన వాడి గురించి మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కారు కుత్తలు కూసేటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇక జీవితకాల మాజీ శాసనసభ్యుడిగా మిగిలిపోతా ఉన్నాడు. అయితే ఇతను పార్టీ మారితే మారొచ్చు, చాలామంది మారుంటారు, కానీ కారు కూతలు నిత్యం పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం ద్వారా మాత్రమే బతికేటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే గతంలో లోకేష్ గారే నా నాయకుడు అని చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి తర్వాత లోకేష్ గారిని కారు కూతలు కూశాడు. చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారి కుమార్తెలను ఉద్దేశించి కూడా కారు కూతలు కూసినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఎట్లాగో గన్నవరంలో ఓడిపోబోతా ఉన్నాడు. అయితే ఇతని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓ కేసు విషయంలో కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇతనికి అధికార మతం, ఆ పక్కన ఉన్నటువంటి గుడివాడ డెకాయిట్ని చూసి ఇతను కూడా అతనిలాగా తయారైపోయాడు, లేదా అతనే ఇతనిలా తయారయ్యాడు మనకు తెలియదు. కానీ ఈ పనికిమాలిన వాళ్ళు ఇద్దరు కూడా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించిపోతా ఉన్నారు. 2024 ఎన్నికలతో వీళ్ళ రాజకీయ జీవితానికి ముగింపు పలకపోతా ఉన్నారు గన్నవరం ప్రజలు, అదేవిధంగా గుడివాడ ప్రజలు. అయితే ఈ యొక్క వల్లభనేని వంశీకి అసలు గన్నవరం సీటు కూడా లేదనేటువంటి టాక్ నడుస్తుంది. సరే, ఇప్పుడు కేసులోకి వద్దాం. కేసు సీటు ఎందుకు లేదని తర్వాత మాట్లాడదాం. ఈ కేసు వచ్చేసి గతంలో ప్రసాదం పాడులో ఒక విషయానికి సంబంధించి ఇతని మీద కేసు నమోదైంది. అయితే కేసు విచారణకు కోర్టు రాడు, ఇతనే కాదుగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతేగా. డిక్కీ కింద 32 కేసులు పెట్టుకొని 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు పెట్టుకొని కోర్టు విచారణకు కూడా హాజరవ్వకుండా దౌర్భాగ్యమైనటువంటి విధంగా టైంపాస్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి చట్టం అంటే లెక్క లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు, న్యాయమూర్తులంటే అసలు విలువే లేని విధంగా ప్రవర్తిస్తుంటారు ఈ వైసీపీ డెకాయిట్లు. అందులో భాగంగా ఇతనికి కోర్టు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కోర్టు విచారణకు హాజరవ్వాలి. అందుకని కోర్టు ఇక వీళ్ళ మాటలతో చెప్తే ఎనరు అని చెప్పి అరెస్టు వారెంట్ జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగా సిల్లీ కేసుల్లో సోషల్ మీడియాలో వీళ్ళు తప్పుడు పనులు చేస్తే వాళ్ళని ప్రశ్నించారని అక్రమ కేసులు పెట్టి ఎక్కడెక్కడో అరెస్టులు చేసేటువంటి ఏపీ పోలీసు వ్యవస్థ ఇవాళ న్యాయస్థానాన్ని ధిక్కరించి న్యాయస్థానాన్ని అగౌరవపరిచినటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అసలు చేస్తుందా? సరే, వల్లభనేని వంశీ ఈ అరెస్ట్ భయంతోనే పారిపోయాడని టాక్ నడుస్తుంది. ఇప్పుడేముందిలే, కరెక్ట్గా 2 నెలల తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతదేశంలో కూడా ఉండడానికి భయపడే విధంగా విదేశాలకు పారిపోవడానికి కూడా ఇతను రంగం సిద్ధం చేసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కుమార్తెను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూసినందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు మేము మాట్లాడలేమా? ఇతను గతంలో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే నువ్వు ఇట్ట విమర్శించడం తప్పుడు కూతలు కూస్తున్నావు నువ్వు, మేము కూడా అదే స్థాయిలో విమర్శించగలం, రాజకీయంగా ఏదైనా ఉంటే మాట్లాడు వంశీ అని అన్నదానికి నా మీద కేసులు పెట్టి నా ఇంటి మీద దాడులకు పంపించాడు ఈ యొక్క పనికిమాలినోడు. ఖచ్చితంగా అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? అధికార మతంతో విర్రవీగుతున్నావా? ఎవరికైనా ఒకే రూల్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. 2 నెలల్లో ఈ ప్రభుత్వం పోబోతా ఉంది, నువ్వు మాజీ శాసనసభ్యుడు కాబోతా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా మేము ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదు కూడా మీరు కూడా మాట్లాడాలనుకున్నదాన్ని మాట్లాడండి. దాడులు, కేసులు ఇదెక్కడ? అధికార మతంతో విర్రవీగుతున్నారా మీరు? సరే, మొత్తానికి ఇతగాడు కేసు అయితే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సరే, మరి వాళ్ళు అరెస్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికార పార్టీకి అనుకూలం, వాళ్ళు అరెస్టు చేయరు. ఇక రేపో మాపో మెల్లగా కోర్టుకు వెళ్ళేసి సరెండర్ అయిపోయి మళ్ళీ యథావిధిగా కేసు కొనసాగించుకుంటాడు. ఇతనేం జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ గన్నవరం నియోజకవర్గంలో ఇతనికి సీటే లేదని టాకు నడుస్తూ ఉంది. దుట్టా కుటుంబానికి సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని టాకు నడుస్తూ ఉంది. ఒకవేళ ఇతనికి సీట్ ఇస్తే దుట్టా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆల్రెడీ షర్మిల గారు దుట్టా రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తే వంశీ పరిస్థితి 3వ స్థానానికి పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గన్నవరం ప్రజలు ఇటువంటి వ్యక్తిని మరోసారి గెలిపించడానికి సిద్ధంగా లేరు. నిజంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే 2009లో ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయి 14లో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇతనికి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే గెలిచాడు వేవులో. అంటే ఆ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేనా గెలిచి ఉండేవాడు. అంటే ఇతను రాజకీయ జీవితమే ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇవ్వకపోతే. కానీ ఇతను అదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు. 2019లో కూడా
ఎన్నికలకు ముందు ఒక యాంకర్ అడిగారు, ఇతను ఎన్టీవీ యాంకర్, మీరు జూనియర్ ఎన్టీఆర్ నాయకుడు కావాలనుకుంటున్నారా భవిష్యత్తులో లోకేష్ అంటే, మా నాయకుడు లోకేష్ గారే, నేను లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ప్రతిసారి వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి లాగి అతన్ని సినిమా జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేసే విధంగా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క గుడివాడ కొడాలి నాని కానివ్వండి, ఈ యొక్క గన్నవరం వల్లభనేని వంశీ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుల పేరిట అతన్నే ముంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది వేరే కథ. అయితే గన్నవరం నియోజకవర్గ ప్రజలు శాశ్వతంగా వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తిని మాజీ శాసనసభ్యుడిని చేయటానికి కంకణం కట్టుకున్నారు. 2 నెలల్లో ఇతను ఖచ్చితంగా ఇక్కడి నుంచి పారిపోతాడు, లేదంటే ఇతను చేసినటువంటి తప్పుడు పనులకి భారీ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తెలుసు కాబట్టే సీటు వైసీపీ ఇవ్వకపోయినా సిద్ధమన్నట్టుగా ఇటీవల కాలంలో క్యాడర్ కూడా అందుబాటులో లేకుండా పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది.